హైదరాబాద్ మల్లాపూర్ సూర్యానగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందింది. డెలివరీ కోసం కవిత అనే గర్భిణి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అనంతరం నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ లేకుండా స్టాఫ్ నర్సు డెలివరీ చేసిందంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈడికి అడుగు పెట్టంగానే చూడంగానే ఒక డాక్టర్ కనబడలే నా కంటికి. ఏంది ఇది ఇల్లులా కొడుతుంది, ఒక్క హాస్పిటల్లో ఒక్క డాక్టర్ కూడా లేడు. ఇంజక్షన్ ఇచ్చేది అట్లేదు, ఓ సూది ఇచ్చేది అట్లేదు, గ్లూకోజ్ కూడా పెట్టేటట్లేదు అని అంటే బీపీ కూడా చెక్ చేసేటట్లు లేరు అంటుంటారు. ఇది ఏంది అని నేను అన్నా. అంటే ఇది హాస్పిటల్ అమ్మ ఇక్కడే చూపించుకున్నా అవుతుంది అవుతుంది అని అంటుంటారు. ఏందో నాకు అర్థం అవుతలేదని నా పిల్ల అన్నది. అయితే అని చెప్పురు, లేకపోతే లేదు. నేను నీలపూర్ కన్నా తీసుకుపోతా, గాంధీ కన్నా తీసుకుపోతా, కోటి దగ్గర అయినా తీసుకుపోతా, కానీ ఆపరేషన్ అయినా సరే పాప బతకాలని చెప్పి నేను అనేసిన. అంటే అవుతుంది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మేము ఇక్కడ బుక్ చేస్తేనే మీరు వెళ్ళిపోతారు కదా, బుక్ చేస్తే వెళ్ళిపోతుంటే మధ్యలో ఏమన్నా అయితే మళ్ళీ మాకు తెలియదు చూడంటే, మీకు తెలియకపోయినా పర్వాలేదు, నా పాప మంచిగా ఉంటే చాలు, ఆపరేషన్ అయినా సరే బిడ్డను బతికించుకుంటా అని చెప్పిన నేను.